ప్రత్యక్షంగా బాబాను చూసిన వృక్షం. అప్పటి నుంచి ఉంది. ఇక్కడ కూర్చునేవాడు బాబా. ఇదిగోండి ఇంకో భక్తుడు కూడా చెప్తున్నాడు బాబా ఇక్కడ కూర్చునేవాడు. మన జ్ఞానం లేదు కాబట్టి ఇలాంటి ప్రదేశాలను చూసి మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తీర్థయాత్రలన్నీ చేయాలని భక్తురాలు చెప్తున్నారండి. అలాగా అన్నయ్య మీరు ఏమని చెప్తారా? ఓం సాయిరామ్. బాబా మీరు ఇక్కడ కూర్చొని మన భక్తులందరి కోరికలు తీర్చడానికి ఈ కల్పవృక్షం కింద కూర్చుంటాడు బాబా. కల్పవృక్షం కల్పవృక్షాన్ని మనం కోరికలు తీసుకుంటే కోరికలు తీరుతాయి. చెప్పావమ్మా? కోరిక చెప్పావుగా, అది తీరాలని మేము కూడా కోరుకుంటాం. కంపల్సరీ కల్పవృక్షాన్ని దర్శించుకొని బాబాకి ప్రార్థన చేసుకుంటే మంచిది. మన కోరికలు తీరుతాయి. బాబా దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీగా కల్పవృక్షం దగ్గరికి రండి, మీ కోరికలు కూడా నెరవేర్చుకోండి. హాయ్ అండి. ఎప్పుడు మేము షిరిడి వచ్చినా బాబా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఈసారి మాత్రం 2 days ఉండి బాబా తిరిగిన ప్లేసెస్ ఏంటో ఆ ప్లేసెస్ చూద్దామని అనుకుంటున్నాము. అందుకని 2 days స్టే చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ బాబా తిరిగిన ఊరిని ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా కొంతమంది ఇల్లులు ఉన్నాయి కదా, వాటిని కూడా చూద్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను పంచముఖ వినాయకుడు ఆలయంలో ఉన్నానండి. అది కొన్ని కనిపిస్తుంది కదా. ఎప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామిని చూసాం కానీ వినాయకుడిని చూడలేదు ఇంతవరకు. ఇక్కడ నేను చూస్తున్నాను, వెళ్తున్న గుడికి. అక్కడ లోపలికి మరి వీగా తీసుకెళ్ళనిస్తారో లేదో సెల్ ఫోను చూద్దాం. వినాయకుడికి గరిక పెడదామని గరిక అయితే తీసుకొచ్చారు. సరే జాగ్రత్తగా చెల్లికి నీకు గరిక లోపలికి ఇచ్చేద్దాం పదండి. అదండి వినాయకుడిని లోపలికి అయితే తీసుకెళ్ళట్లేదు కానీ లోపలికైతే సెల్ ఫోన్ తీసుకెళ్ళినా కూడా నేను వీడియో అయితే తీయలేదు వద్దన్నారు అనేసి. అదండి అక్కడైతే అనుకున్నది సాయిబాబా. ఇంకా అటు పక్కనేమో హనుమాన్ టెంపుల్, లోపలేమో పంచముఖ వినాయకుడు ఇటు పక్కన ఇక్కడేమో హనుమాన్ అన్నారు. దర్శనం అయితే చేసుకున్న వాటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ చెప్తున్నామో చెప్తాను పదండి. లోపల పంచముఖ వినాయకుడు ఇలా ఉంటారు. పంచముఖి విష్ణు గణపతి. బాబా ప్రథమ పూజారి ఈయనే. బాబాకి ఫస్ట్ టైం పూజ చేసిన పూజారి బాపు సాహెబ్ జోగ్ సమాధి ఇది. ఉపాసని బాబా. ఆయన ఫొటోస్ ఇవన్నీ ఆయన. ఇవన్నీ ఈ ఫొటోస్, పాతకాలం ఫొటోస్. ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి. ఏకముఖి కాబట్టి అలా నీకు విష్ణుమూర్తి లాగా అలా ఫేస్ అలా కనిపిస్తుంది చూడండి అంత చక్కగా. దత్తాత్రేయ బ్రహ్మ విష్ణు మహేశ్వరం, ఈయన విష్ణుమూర్తి లాగా దత్తాత్రేయ స్వామి మనకి ఏకముఖి అవతారంలో ఆయన మనకు నించున్నారు, కనిపిస్తున్నారు. ఆమె శిష్యురాలు అమ్మవారు గోదావరి దేవి అంట. ఇక్కడ ఆమె సమాధి కూడా ఉంది. మనం వీరభద్ర దేవస్థాన్, వీరభద్రుడి గుడి, ఛత్రపతి శివాజీ. శ్రీ సాయిబాబా రహత వచ్చినప్పుడు శ్రీ వీరభద్ర ఆలయంలో ఈ స్థలంలో కూర్చునేవారు. అసలు ఇంతకీ రహత ఎవరు బాబా? తాతయ్య డబ్బులు. ఓం నమః శివాయ. ओम नमो जय प्रतिभा जय 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 गुजारे प्रति ज्ञान वसुवध्याय त्याग ज्ञान जमिति ज्ञान मुक्ति ताकि तुझा कृपा తాతయ్య ఏంటో చెప్పారు, అసలు అర్థం కాలేదు. अहिताज वाटे दानता धन्य माता पिता कन्या थोड़ी कन्या पुत्र होती के सात्विक कया चाहे का वादे देवा गीता भागवत कचिती प्रवरा अखंड चिंतन ठोबा तुका मनी मद घडव त्यांची सेवा माझी माझ्या साईबा అర్థం కాలేదు. తాతయ్య ఏదో చెప్తున్నారు. తాత మా పెద్ద కూతురు, మా అమ్మాయి. బాలకృష్ణ నందాగరి ఆనందలే అనరనాడి పూజ తోరణి కట్టి కథా కార్తీకాని కామని చండి మనం మీరన్నా వినండి తాతయ్య చెప్తున్నారు. వినాలి. తాత నా పతి నా గురించి ఏదో చెప్పాడా?
आता दृष्टी पुढे एकदा करतो आहे दोन तुझं पाणी पाडून लहानसा वगैरे मला लागली ते पुढे ते दिव्यांना थोडी ऐकले ऐकले काय पाहता ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కల్పవృక్షం దగ్గర ఉన్నానండి. ఈ కల్పవృక్షం దగ్గర మనం ఏ కోరిక కోరుకుంటే అది వెంటనే కంపల్సరీగా తీరిద్ది. కల్పవృక్షం అదిగోండి, పదండి వెళ్దాం. కల్పవృక్షం దగ్గరికి తీసుకెళ్తాను, మీరు కూడా మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి. కల్పవృక్షం దగ్గర బాబా ఏమన్నా చేయాలి. బాబా ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉన్నాడంట. ఇక్కడ ఈ కల్పవృక్షం దగ్గర కూడా బాబా ఉండేవాళ్ళంట. అప్పుడప్పుడు అలా వస్తూ ఉండేవాడు ఈ కల్పవృక్షం దగ్గర. ఇదిగోండి బాబాను చూసిన వృక్షం ఇది, ప్రత్యక్షంగా బాబాను చూసిన వృక్షం. అప్పటి నుంచి ఉంది. ఇక్కడ కూర్చునేవాడు బాబా. ఇదిగోండి ఇంకో భక్తుడు కూడా చెప్తున్నాడు బాబా ఇక్కడ కూర్చునేవాడు. మన జ్ఞానం లేదు కాబట్టి ఇలాంటి ప్రదేశాలను చూసి మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తీర్థయాత్రలన్నీ చేయాలని భక్తురాలు చెప్తున్నారండి. అలాగా అన్నయ్య మీరు ఏమని చెప్తారా? ఓం సాయిరామ్. బాబా మీరు బాబా ఇక్కడ ఉండి ఇక్కడ కూర్చొని మన భక్తులందరి కోరికలను తీర్చడానికి ఈ కల్పవృక్షం కింద కూర్చునేవాడు బాబా. కల్పవృక్షం కల్పవృక్షాన్ని మనం కోరిన కోరికలు తీసుకుంటే కోరికలు తీరుతాయి. చెప్పావమ్మా, కోరిక చెప్పావుగా, అది తీరాలని మేము కూడా కోరుకుంటాం. కంపల్సరీ కల్పవృక్షాన్ని దర్శించుకొని బాబాకి ప్రార్థన చేసుకుంటే మంచిది. మన కోరికలు తీరుతాయి. బాబా దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ కల్పవృక్షం దగ్గరికి రండి, మీ కోరికలు కూడా నెరవేర్చుకోండి. ఒకసారి అటు చూడండి, ఎంత పచ్చదనము, ఆ నల్ల నేల పచ్చదనము, తోట చక్కగా అసలు ఎంత బాగుందంటే పీస్ఫుల్ అండి. బాబా అందుకని ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండేవాడేమో. అసలు వాతావరణం చూడండి, ఇంకా ఆయన టైంలో ఇంకెంత పచ్చగా ఎంత మంచిగా ఉండేదో. సరిపోదండి, మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో చోటు కదా.